మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ను భారత్ గెలవాలంటూ కడపలోని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టులో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి రెడ్డి కూడా ఉండటంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్న కడపలోని క్రికెట్ అభిమానులతో ఐ న్యూస్ ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. పెట్టిన మ్యాచ్ పట్ల ఉత్కంఠత రేగుతోంది. అయితే కడపకు సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే ఒక అమ్మాయి ఈ మ్యాచ్ లో పాల్గొనడం కడప క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని ఆనందం నింపుతుంది. ఇదే నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న మ్యాచ్ పై ఇక్కడ కొంతమంది క్రికెటర్లు ఉన్నారు. రామరాజపల్లి చెందిన టీం వాళ్ళ అభిప్రాయం చెప్పండి. అది ఇవాళ జరిగేటువంటి మహిళా ప్రపంచ కప్ మ్యాచ్ అంటే 2016 తర్వాత ఇప్పుడు జరిగే మ్యాచ్ ఎట్లయినా ఇండియా గెలుస్తుంది అంటే ఒక నమ్మకం ఉంది. మీరేమంటారు? మేము కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్నామండి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. 2023 వరల్డ్ కప్ లో మెన్స్ వరల్డ్ కప్ లో ఎలా విధంగా అయితే ఇండియాలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయినటువంటి భారత్ ను తిరిగి అదే ఉమెన్స్ మహిళలుగా మనం చెప్పుకున్నట్టు చాలా అద్భుతంగా సిరీస్ ఆసంతం కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి మహిళలు ఎలాగైనా సరే మన హోమ్ గ్రౌండ్ లో కంపల్సరీగా వరల్డ్ కప్ సాధించాలనేటువంటి ఆశతో ప్రతి ఒక్క భారతీయుడు 145 కోట్ల జనాభా అంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా గెలుస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. దానికి తోడు మన కడప జిల్లాకు చెందినటువంటి శ్రీచరణి గారు ఆడుతుండడం కడప జిల్లా తెలుగు ప్రజలందరం కూడా చాలా వ్యక్తిగా చాలా గర్వించదగ్గటువంటి విషయంగా మేము పేర్కొంటున్నాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన మ్యాచ్ లో విశేష ప్రతిభ కనిపించారు మా మహిళా క్రికెటర్లు, మీరేమంటారు? చాలా అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీమ్ ఇన్ వరల్డ్ క్రికెట్ లో. అలాంటి టీం పైన మనం గెలిచామంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అనగానే మనకు లాస్ట్ టైం ఆడిన మెన్స్ T20 వరల్డ్ కప్ గుర్తొస్తుంది. లాస్ట్ మనం T20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పైన గెలిచాము. ఈసారి ఎలాగైనా కానీ మన మహిళా వరల్డ్ కప్ ఇంకా ఈసారి మన ఇండియా గెలుస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అలాగే కడప అమ్మాయి శ్రీచరణ్ రెడ్డి గారు ఇంకా ఆడడం చాలా గర్వకారణము మన క్రికెట్ కడప ప్లేయర్స్ అందరికీ. సో ఇవాళ మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మా అందరికీ విశ్వాసంగా ఉన్నాం. శ్రీచరణి స్పిన్ బౌలర్ గా ఒక రికార్డు సాధించారు. తర్వాత అధికంగా వికెట్ తీశారు. మీగా అనిపిస్తుంది? కడప అమ్మాయి చాలా బాగా బౌలింగ్ వేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఉమెన్స్ క్రికెట్ టీం. తర్వాత ఇవాళ జరిగే మ్యాచ్ మీద ఏ రకమైన ఆశలు? ఇవాళ జరిగే మ్యాచ్ మామూలుగా చెప్పాలంటే ప్రీవియస్ మ్యాచ్ మీద డిపెండ్ అయ్యి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కంగారు పెట్టించిన మహిళల టీం ఖచ్చితంగా ఫైనల్ కొడుతుంది, ఖచ్చితంగా గెలుస్తుందని మనమంతా కోరుకున్నాము. ఆల్ ది బెస్ట్ ఉమెన్స్ టీం. ఇది మహిళా ప్రపంచ వరల్డ్ కప్ సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ కడప అమ్మాయి అందులో ఉండడం తర్వాత విజయం సాధిస్తున్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, కడప.